అమ్ములు అమ్ములు వెనక పెట్టి తీయి సడన్గా వెనక్కి పట్టుకో అర్థమైపోయింది డోర్ తీయి బయటికి హలో ఎవ్రీవన్, ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి వీడియో స్టార్టింగ్లో చూశారు కదా. అయితే ఏమైందంటే అమ్ములు చాలా రోజుల నుంచి నాకు పూల మొక్కలు కావాలని అడుగుతుంది. అయితే నేనేమన్నా అంటే ఇప్పుడు సమ్మర్ కదా, ఎండాకాలం మొత్తం ఇంకా చెట్లే ఎండిపోతే ఇప్పుడు ఎందుకన్నాను. అయితే కావాలి నేను ఇంట్లోనే ఉంటున్నాను కదా, నేను జాగ్రత్తగా చెట్లు పెంచుతా అని అంటుంది అనమాట. సరే, దాని సంతోషాన్ని ఎందుకు కాదనాలని చెప్పేసి ఈరోజు ఇంకా నేను కొంచెం బయటికి వెళ్ళి వస్తుంటే నాకు నర్సరీ కనిపించింది. ఇంకా అక్కడైతే నేను ఈ మొక్కలు అయితే పూల మొక్కలు అయితే తీసుకున్నా. ఇంకా అట్లనే అవి మనం కుండీల్లో పెట్టుకోవడానికి మట్టి కావాలి కదా, మట్టి అయితే తీసుకొచ్చిన. కుండీలు ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసినట్టయితే ఇంతకుముందు ఆల్రెడీ నేను ఈ చెట్లు పెట్టా. అయితే ఇంకా ఎండాకాలం మేము అప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు ఏమైందంటే నీళ్ళు పోసేవాళ్ళు లేక చెట్లు మొత్తం అయితే ఎండిపోయి ఖరాబ్ అయినాయి. ఇక మొత్తం తీసేసిన, మళ్ళీ ఇంకా వాటిని నాటి దాన్ని చేసే ఓపిక నాకు లేకుండే. ఎందుకంటే చెట్లు మనం పెట్టుకున్నామంటే వాటికి మంచిగా నీళ్ళు పోయాలి, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి చెట్లని కూడా, పూల మొక్కలు కదా అని. ఇంకా అంత ఓపిక లేదని చెప్పేసి నేనైతే ఇంకా మళ్ళీ వేయటం బంద్ చేసిన. ఇంక ఇప్పుడైతే అమ్ములు కావాలంటుందని చెప్పి ఇక దానికి సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి ఇంకా నేనైతే ఆ మొక్కలు తీసుకొచ్చిన. ఇంకా మొక్కలతో పాటు ఆ మొక్కలు వేయడానికి మట్టి, దాంతోపాటు కోకోపీట్ ఉంటుంది కదా, కోకోపీట్ని కూడా తీసుకొచ్చా. ఇది ఎండాకాలం మనం కొంచెం వాటర్ వేయడం మర్చిపోయినా లేకపోతే ఎటన్నా వెళ్ళినా ఇదేంటంటే వాటర్ అబ్జర్వ్ చేసుకొని ఉంటుంది కాబట్టి ఒక 2-3 డేస్కి మనం వాటర్ వేయకపోయినా ఏం కాదనమాట. అందుకోసం కోకోపీట్ అయితే కలుపుతాము. ఇంకా దీంతోపాటు మీరు కింద చూస్తున్నారు కదా రోజ్ మిక్స్, ఇది కంపల్సరీ వేయాలి. ఇదైతే పూల మొక్కలకి ఎరువులాగా యూజ్ అవుతుంది. అందుకని చెప్పేసి నేనైతే అది మనకి వచ్చేసి 100 రూపీస్ అలా పడుతుంది. కోకోపీట్ కూడా అంతే, సేమ్ 100 రూపీస్ ఒక బ్యాగ్ లాంటిది ఇస్తారనమాట. ఇంక ఇవన్నీ ఇక్కడైతే నేను మొత్తంగా కలుపుతున్నాను. మట్టి అవన్నీ కలిపి అయితే మొత్తం కలుపుతున్నాను. ఇంక ఇక్కడైతే మట్టి అంతా కూడా ఉండలు లేకుండా, దాంట్లో రాళ్ళు గిట్లా లేకుండా మొత్తం అయితే మెత్తటి మనలాగా మొత్తం కలిపేసేసాము. కలిపేసిన తర్వాత ఇక్కడైతే నేను ఇంకా కుండీలు మీరు చూస్తున్నారు కదా, పాత కుండీల్లోనే పెడుతున్నాను. దానికి ఆల్రెడీ నేను కుండీకి ఇంతకు ముందే ఒక 4 రంధ్రాలు అయితే చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మనం వాటర్ పోసినప్పుడు కుండీలోనే ఉన్నాయనుకోండి చెట్లు మొత్తం ఉరకెత్తిపోతుంది అంటారు కదా, అట్లా అవుతుంది. అందుకని చెప్పి కుండీలకైతే ఖచ్చితంగా రంధ్రాలు అయితే పెట్టుకోవాలి. ఇంకా నేనైతే కుండీకి రంధ్రాలు పెట్టి ఆ రంధ్రాల్లో ఈ మనకి కుండ పెంకులు లాంటివి ఉంటాయి కదా, ఆ రంధ్రం మీద కుండ పెంకులు అయితే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఫస్ట్ అయితే కొంచెం మట్టి పోసి మనం చెట్టును చూసి పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే గులాబీ మొక్కలు వచ్చేసి ఒక 4 మొక్కలు తీసుకొచ్చిన. అలాగే మల్లె చెట్టు అయితే ఒకటి తీసుకొచ్చా. అట్లనే కలమంది ఒకటి తీసుకొచ్చా. కలమంది అయితే ఆల్రెడీ ఇంతకు ముందు పెట్టినప్పుడు మంచిగా ఉంటే అసలు ఎదిగి మంచిగా అయింది. అయితే ఇంకా ట్యాప్కి నేను పైన పెట్టాను అనమాట. మరి ఇక మనకు తెలీదు ఎవరు కోస్తున్నారో కానీ మొత్తానికైతే కలమంది ట్యాప్ కొంచెం కోసేసి అది మొత్తం ఖరాబ్ అయింది. నేను ఎక్కువ యూజ్ చేస్తూనే ఉంటా ఏది కలమంద, ఎందుకంటే మామూలుగా నేను హెయిర్ ఆయిల్ తయారు చేస్తా, అట్లనే ఫేస్ ప్యాక్కి ఇంకా అన్నిటికీ నేను కలమంది అయితే కొంచెం ఎక్కువనే యూజ్ చేస్తాను అనమాట. సోప్స్ కూడా తయారు చేసుకుంటాను కదా, నేను ఆలుగడ్డతో సోప్స్ తయారు చేస్తాను కదా, వాటి కోసం కూడా నేనైతే ఈ కలమంది అయితే యూజ్ చేస్తాను. బట్ కాకపోతే ఇంకా అది ఖరాబ్ అయింది. ఇంకా వాళ్ళ చేతులు పడైతే అది ఖరాబ్ అయిపోయింది. ఇంకా నేనైతే మళ్ళీ కొత్తది అయితే తీసుకొచ్చిన. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా కలమంద, మల్లె చెట్టు, మల్లె మొగ్గలు అయితే మస్తు ఉన్నాయి.
అయితే నేను తీసుకుంది ఇది మల్లె మొక్కల్లో 2 రకాలు ఉంటాయంట. తీగలాగా బాగా ఏదో ఒకటి ఉంటుంది, మనం కుండీలో ఇట్లా ఇట్లా వస్తుంది కదా గుమ్మటం కదా, అట్లా వచ్చేది ఉంటుంది. ఇంకా నేను తీగలాగా అంటే మన సొంత ఇల్లు కాదు కదా, మనం పెట్టుకొని తీగలాగా ఇంటి మీదకి బాగా ఇచ్చుకోవడానికి అని చెప్పి ఇట్లా గుమ్మటంలాగా ఉండేదాన్ని తీసుకొచ్చిన. ఇవి ఎంతవరకు అమ్ములు పెంచిద్దో నాకైతే తెలియదు, ఎందుకంటే వీటిని చాలా జాగ్రత్తగా చూస్తేనే చెట్లు మంచిగా పెరుగుతాయి మనకి. ఇంక ఇక్కడ ఫైనల్గా అయితే చెట్లన్నీ మంచిగా నాటేసినాం. తర్వాత అయితే ఇంకా స్నానం అయితే చేసేసినాము, ఫ్రెష్ అయినాము. ఎందుకంటే ఇక నేను కూడా డ్యూటీకి వెళ్ళాలి. అయితే డ్యూటీకి వెళ్ళే ముందు అయితే పిల్లలైతే ఐస్ క్రీమ్ అడిగిర్రు. ఇక నేను మొన్న అయితే కర్బూజా తీసుకురావటం కదా, జిప్టోలో ఆర్డర్ పెట్టా. అయితే ఇంకా అది అలానే ఉంది, దాంతో జ్యూస్ చేద్దాం అనుకుంటే వద్దన్నారు వీళ్ళు. సరే కర్బూజాతో ఐస్ క్రీమ్ చేద్దాం కదా అని చెప్పేసి ఈ కర్బూజాని అయితే కట్ చేసి దాని లోపల ఉన్న సీడ్స్ ఉంటాయి కదా అవన్నీ అయితే బయట తీసి, పల్ప్ ఉంటుంది కదా లోపల ఉన్న పల్ప్, అది తీసి అయితే మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇంకెక్కడైతే నేను ఫ్రెష్ క్రీమ్ అయితే తీసుకొచ్చిన, చిన్నది. ఫ్రెష్ క్రీమ్లో కూడా 2 రకాలు ఉంటుంది, పెద్దది ఉంటుంది చిన్నది ఉంటుంది. అంటే 2 రకాలు అంటే మామూలు పెద్ద చిన్నవి ఉంటాయి. ఇది క్రీమ్ ఏంటంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఏమి ఉండదు, అందుకని ఎప్పుడప్పుడు తెచ్చుకోవడం బెటర్ అనమాట. జస్ట్ మనకు ఒక 3 days 4 days ఉంటుంది. ఎక్కువ ఉంటే ఒక రకమైన స్మెల్ వచ్చేస్తుంది, మనం దాంతో ఏ ఐటమ్ చేసినా కూడా అంత టేస్ట్ అయితే ఉండదు. అంటే నాకు కూడా షాప్ అతను చెప్పాడనమాట, పెద్దది ఇవ్వమంటే దేనికోసం అని అడిగాడు. ఇట్లా ఐస్ క్రీమ్ కోసం అంటే ఎక్కువ వద్దమ్మా చిన్నది తీసుకో, పెద్దదైతే ఖరాబ్ అవుతుంది అన్నాడు. అందుకని చిన్నది తీసుకొచ్చిన. ఇంకా నేనైతే ఈ కర్బూజాలో ఉన్నదంతా తీసేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని సరిపడా చక్కెర వేసుకున్నాను. తర్వాత అయితే ఈ ఫ్రెష్ క్రీమ్ ఉంది కదా అది వేసేస్తున్నా. దీంతోపాటు కొన్ని పాలు కాగబెట్టి చల్లార్చిన పాలు కూడా పోసుకొని ఇక్కడైతే నేను మిక్సీ అయితే పట్టేసిన తర్వాత ఈ కర్బూజా మొత్తం నేను తీసేసి అలానే ఉంచాను అనమాట. మనం తినేటప్పుడు ఇట్లా కట్ చేసుకొని తినొచ్చు అని చెప్పి. ఇక మనం డైరెక్ట్ మిక్సీలో పెట్టడానికి రాదు కాబట్టి ఈ కర్బూజాని ఇట్లా గిన్నెలో పెట్టి ఆ గిన్నెని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నా. ఇది మనకి 8 hours to 10 hours ఉంటే మనకు ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంక ఇక్కడ నేను డ్యూటీకి అయితే బయలుదేరాలి కాబట్టి ఇంకా నేనైతే ఇక్కడైతే లంచ్ చేస్తున్నా. టైం అయితే దాదాపు 12:30 అలా అవుతుంది. ఈరోజు ఇంకా కొంచెం లేట్ అయిందనమాట. డ్యూటీ దగ్గర ఆల్రెడీ నేను చెప్పా కొంచెం లేట్ వస్తానని చెప్పి, ఇంకా అందుకని ఈరోజు అయితే కొంచెం లేట్ వెళ్తున్నాను. ఇంక ఇక్కడైతే నేను లంచ్ చేస్తున్నా. చాలామంది నిజంగా ఎంతో సంపాదిస్తారు కానీ లక్షలు కోట్లు తృప్తిగా భోజనం చేయలేరు. ఎందుకంటే ఏదో ఒకటి ఈ షుగర్ అనో బీపీలను ఏదో ఒకటి ఉంటాయి. కానీ మనకు మాత్రం దేవుని కృపను బట్టి అలాంటి ఏం లేకుండా తృప్తికరమైన భోజనం అయితే చేస్తున్నాము. ఈరోజు నేను కర్రీలోకి అయితే సాంబార్ అయితే చేసిన. ఇంకా ఆ సాంబార్లోకే ఇట్లా గొట్టాలు అయితే వేపినాము. ఖచ్చితంగా చారు చేసినప్పుడు టమాటా చారైనా పప్పు చారైనా ఏది చేసినా బ్యాట్లు కానీ గొట్టాలు కానీ అప్పడాలు కానీ ఏదో ఒకటి అయితే పిల్లలకైనా నాకైనా ఉండాల్సిందే. ఇంక ఇక్కడ నేనైతే ఫస్ట్ ఎవ్రీడే అంతే అండి, చట్నీతో ఒక ముద్ద, కర్రీతో ఒక ముద్ద, పెరుగుతో, మొత్తానికి పెరుగుతో తింటేనే నాకు అన్నం తిన్నట్టు ఉంటుంది, లేకపోతే తిన్నట్టు ఉండదు అనమాట. ఈ 3 డెఫినెట్లీ నాకు ఉండాల్సిందే. ఇంకా ఫైనల్గా నా లంచ్ అయితే తృప్తిగా ఫినిష్ అయిపోయింది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే.